జయ గురుదత్త. నాకు తెలిసిన కథలలో ఒక కథ. పూర్వం ఒక వ్యాపారి నడుచుకుంటూ కాశీయాత్రకు బయలుదేరాడు. తోవలో అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాడు. అది మండుటెండలన్నమాట, వేసవికాలం. ప్రయాణం చేయడానికి చాలా కష్టంగా ఉంది. అయినా సరే పట్టు వదలకుండా యాత్ర చేయాలి అనుకుని ఊరు విడిచి కొన్ని వందల మైళ్ళు వెళ్ళిపోయాడు. ఇంతలో ఎడారి ప్రదేశం ఒకటి ఎదురైంది. తొందరగా దాటేయాలి ఈ ఎడారి కూడా అనుకుని వ్యాపారి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చెప్పులు లేవు, గొడుగు లేదు, కాళ్ళ కింద వేడి, తలపైన వేడి. ఇక వ్యాపారి బాధ మాటల్లో చెప్పలేమన్నమాట. అవన్నీ సహించుకుంటూ నడుచుకుంటూ ఆ ప్రదేశంలో ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు కనబడుతుందేమో అని చూశాడు. అదృష్టం కొద్దీ దూరంగా ఎక్కడో ఒక చెట్టు కనిపించింది. చకచకా దాని వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. మొత్తానికి ఆ చెట్టు చేరుకున్నాడు. చెట్టు కింద నీడలో చాలాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. పూర్వం ఎప్పుడో ఒక మహనీయుడు ధ్యాన నిష్టలో చాలా సంవత్సరాలు అదే చెట్టు కింద ధ్యానం చేసుకోవడం వల్ల, తపస్సు చేసుకోవడం వల్ల ఆ చెట్టుకి కల్పవృక్షం యొక్క శక్తి వచ్చేసిందనమాట. అంటే ఆ చెట్టు కింద ఎవరు ఏది సంకల్పిస్తారో, సంకల్పించడం అంటే అనుకోవడం అన్నమాట, అది ఆ చెట్టు నెరవేర్చేస్తుంది. అలాంటి శక్తి ఆ చెట్టుకుంది. ఆ విషయం వ్యాపారికి తెలియదు కదా, అది మామూలు చెట్టేనేమో అనుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. కొంచెం సేపు అయిన తర్వాత ఒళ్ళంతా చెమట కారిపోతూ ఉందన్నమాట. స్నానం చేయడానికి ఈ ప్రాంతంలో ఒక్క నీరు చుక్కైనా లేదే, నీరుంటే ఎంత బాగుంటుందో, హాయిగా స్నానం చేసేవాణ్ణి అని అనుకున్నాడనమాట. వెంటనే ఆ చెట్టుపై నుంచి గంగా ప్రవాహంలాగా నీరు జలజలా జలజలా కిందకు వచ్చింది. ఆ కల్పవృక్షం యొక్క మహిమ అన్నమాట. ఆ చెట్టుకి ఏమనుకుంటే అది నెరవేర్చే శక్తి ఉంది కదా. అందుకని ఇలా వ్యాపారి అనుకున్నాడో లేదో నీళ్లు కావాలని అలా పైనుంచి నీళ్ళు వచ్చాయి. వ్యాపారి ఏమనుకున్నాడు, ఆ చెట్టు దగ్గర ఎక్కడైనా జలపాతం ఉందేమో, అందుకే ఇలా నీళ్ళు వస్తున్నాయేమో అనుకుని హాయిగా స్నానం చేసేసి సేద తీరుతున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు అన్నమాట. తర్వాత కొంచెం సేపటికి ఆకలి మండిపోతుంది, ఎవరైనా భోజనం పెడితే ఎంత హాయిగా ఉండునో అని అనుకున్నట్ట. వెంటనే ఆ చెట్టుకుండే మహిమ వల్ల పంచభక్ష పరమాన్నాలతో వడ్డించినటువంటి విస్తర ప్రత్యక్షమైంది. ఇక ఆ వ్యాపారికి ఒకవైపు ఆనందం, ఒకవైపు ఆశ్చర్యం. ఇక ఇక ఏమి ఇంద్రజాలం ఇది, ఏంటి ఇలా జరుగుతోంది అని ఆశ్చర్యపడిపోయి, చాలా ఆకలి మీద ఉన్నాడు కదా, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ పంచభక్ష పరమాన్నాలతో ఉండేటువంటి విస్తరిని తీసుకుని హాయిగా భోంచేసేసాడు. కడుపు నిండింది, హాయిగా ఉంది. తర్వాత ఆ వ్యాపారి ఏమనుకున్నాడంటే, ఇక్కడ అసలు జనసంచారమే లేదు, ఈ చోటు నాకు భయంగా ఉంది, ఇంటి దగ్గర ఉండే నా భార్య ఇక్కడికి వస్తే నాకు ఎంత ధైర్యంగా ఉంటుంది, ఎంత సహాయంగా ఉంటుంది అనుకున్నట్ట. అలా అనుకున్న మరుక్షణమే ఆ వ్యాపారి భార్య అక్కడ ప్రత్యక్షమైపోయింది. ఇదంతా కల్పవృక్షం యొక్క మహిమ తప్ప ఇంక వేరే ఏమీ కాదు అని అప్పటికి కూడా వ్యాపారి తెలుసుకోలేకపోతాడనమాట. పైగా ఎన్నో వందల మైళ్ళ దూరంలో ఎక్కడో ఇంటి దగ్గర ఉండే నా భార్య ఇక్కడ దాకా ఎలా రాగలదు, ఈమె నిజంగా నా భార్యేనా లేక ఏదైనా దెయ్యమా అనుకున్నట్ట. ఆ కల్పవృక్షానికి ఉండే మహిమ వల్ల వ్యాపారి భార్య దెయ్యంగా మారిపోయింది. అమ్మో, ఈ దెయ్యం నన్ను మింగేస్తుందేమో అనుకున్నట్ట. ఇంకేముంది, వెంటనే ఆ దెయ్యం వ్యాపారి పైన పడి మింగేసిందిట. అలాంటి కల్పవృక్షం కింద ఉండి కూడా వ్యాపారి తన వినాశనాన్ని తనే కొని తెచ్చుకున్నాడు. మహోన్నతమైన అవకాశాలని జారవిడుచుకుని పతనాన్ని పొందాడు. భగవంతుడు కల్పవృక్షం వంటివాడు కదా. అందుచేత సన్మతిచే సద్గతి, దుర్మతిచే దుర్గతి వస్తూ ఉంటాయన్నమాట. అందువల్ల మతిని బట్టి గతి అంటారు మన పెద్దవాళ్ళు. అందుకని మతి అంటే మన మనస్సు, మన ఆలోచనలు. ఆ ఆలోచనలను బట్టి, మన మనస్సుని బట్టి మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అని ఈ కథ వల్ల తెలుస్తోంది. అంచేత మన ఆలోచనలు,
మన భావాలు ఎప్పుడూ మంచిగానే ఉంచుకోవాలి. మరో చక్కటి కథతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. ధన్యవాదాలు.